వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అలాగే ఈ రోజున కోరుకున్న కోరికలు నెరవేరుతాయంటారు. అలాగే ఈ శివపార్వతుల వివాహం ఎలా జరిగింది, దానికంటే ముందు ఈ పార్వతి ఎన్ని కష్టాలు పడితే ఈ శివుణ్ణి వివాహం చేసుకుంది, అలాగే ఈ రోజునే కోరిన కోరికలు నెరవేరుతాయని ఎందుకంటారు అన్న విషయాల గురించి అయితే మనం ఈరోజు మాట్లాడబోతున్నాం. ఇక నేను కథలోకి వెళ్లే ముందు మీకు కొంచెం మైథాలజీ అయితే ఐడియా ఉండి ఉంటుంది కదా. అదే ఈ సతీదేవి, ఈ కార్తికేయ స్వామి, ఈ తారకాసురుడు లాంటి పేర్లైతే మీరు ఎక్కడే ఒక దగ్గర అయితే విని ఉంటారు కదా. సో ఇప్పుడైతే నేను కథలోకి వెళ్తాను. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఓకే. ఆ సమయంలో తారకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు శివుడికి ఎంతో తపస్సు చేసి ఒక భిన్నమైన కోరిక కోరుతాడు. అది ఏంటి అంటే ఇప్పుడు తన ఒక మరణం ఈ లోకంలో ఎవరి చేత ఉండకూడదు, కేవలం ఈ శివ దంపతులకు పుట్టిన కుమారుడి చేతనే అతను ఒక అంతం ఉండాలని చెప్పి ఇలాంటి ఒక భిన్నమైన వరం కోరుకుంటాడు ఈ తారకాసురుడు. కాకపోతే ఏం చేద్దాం, అదే సమయంలో ఇంకొక సంఘటన కూడా జరుగుతుంది. ఆ సమయంలోనే ఈ శివుడు ఒక భార్య అయిన సతీదేవి తనకు తను అగ్నిదేవుడికి అర్పించుకొని తన ఒక ప్రాణాలను కోల్పోతుంది. ఈ విషయం తెలుసుకున్న తారకాసురుడు ఇక తనకు ఎవరు అడ్డు లేరని, ఇప్పుడు శివపత్ని అయిన సతీదేవి ఎలాగో మరణించింది, సో ఇప్పుడు శివుడికి అయితే కుమారుడు పుట్టడు, సో అతనికి అంతమే లేదని చెప్పి లోకంలో ఉన్న దేవుళ్ళ మీద, ప్రజల మీద, బ్రాహ్మణుల మీద దాడులు చేస్తూ వాళ్ళని చిత్రహింసలు పెడుతూ ఇలాంటి సమయంలోనే మన ఒక హీరోయిన్ అదే పార్వతీదేవి అయితే ఎంట్రీ ఇచ్చింది. ఈ పార్వతీదేవి హేమవంతుని అనే రాజు ఒక కుమార్తె. ఈ హేమవంతుడైతే ఒక దేవకన్యను వివాహం చేసుకుంటాడు. ఆ ఒక దంపతులకు పుట్టిన కుమార్తె మన ఒక పార్వతీదేవి. ఈ హేమవంతుని నగరం కైలాసానికి చాలా దగ్గరగా ఉంటుంది. హేమవంతుని నగరం కైలాసానికి దగ్గరలో ఉండడం వల్ల చిన్నప్పటి నుంచే మన పార్వతీదేవి అయితే ఈ శివుని యొక్క గొప్పతనాన్ని, అతని యొక్క దైవ గుణాన్ని వింటూ పెరిగింది. ఇలా వింటూ పెరగడం వల్ల శివుని యొక్క గొప్పతనాన్ని, అతని యొక్క దైవ గుణాన్ని వింటూ పెరిగింది. ఇలా వింటూ పెరగడం వల్ల శివుని మీద ఎంతో భక్తి, ప్రేమ పెరగడం వల్ల రోజు పూజలు చేస్తూ ఉండేది. ఈ ఒక విషయాన్ని గమనించిన నారద మహర్షి ఏం చేస్తాడంటే, నారద మహర్షి మెల్లగా వెళ్లి హేమవంతుని చెవులో అయితే ఈ విషయాన్ని అయితే చెప్పడం జరుగుతుంది. ఈ విషయం తెలుసుకున్న హేమవంతుడు పార్వతీదేవికి ఎంతగానో నచ్చ చెప్తాడు. మహాదేవుణ్ణి ప్రేమించడం మంచిది కాదని, అతని దేవుడని, అతన్ని కేవలం నువ్వు పూజించాలని, ఇలాంటి ఎన్నో విషయాలు చెప్పి నచ్చ చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాడు. కాకపోతే పార్వతీదేవి అస్సలు ఒప్పుకోదు. శివుడి మీద ఎంతగానో ప్రేమ నింపుకున్న మన పార్వతీదేవి చివరికి తన తండ్రినే ఒప్పించి దేవి తన తండ్రి హేమవంతుని అయితే ఒప్పిస్తుంది. ఇలా ఒప్పించిన తర్వాత తండ్రి కూతురు ఇద్దరు కలిసి కైలాసానికి అయితే బయలుదేరుతారు. అక్కడ హేమవంతుడు ధ్యానంలో ఉన్న శివుడితో ఇలా అంటాడు, నా ఒక కుమార్తెను మీ యొక్క పాదాల కింద వదిలి వెళ్ళిపోతున్నాను. తను మీ సేవను చేసుకుంటూ ఇక్కడనే ఉండిపోతుంది. తనను మీరు వివాహం చేసుకోవాలని కోరుతున్నాను అని చెప్పి మన ఒక పార్వతీదేవిని అయితే కైలాసంలో వదిలిపెట్టేది వెళ్ళిపోతాడు. ఇక మన పార్వతీదేవి అక్కడనే ఉంటూ శివుడికి అయితే పూజలు చేస్తూ ఉండిపోతుంది. దేవి కైలాసంలో ఉంటూ శివుడికి అయితే పూజలు చేస్తూ ఉంటుంది. కాకపోతే శివుడి యొక్క ధ్యానం వందల సంవత్సరం గడుస్తూ ఉంటుంది. ఇంకా శివుడు తన ధ్యానాన్ని ఆపడు. ఇంకో పక్క ఈ తారకాసురుడు అనే రాక్షసుడి యొక్క కిరాతకాలు ఎంతగానో పెరిగిపోతాయి. ఈ దేవుళ్ళందరినీ ఎంతగానో చిత్రహింసలు చేస్తాడు. సో ఇవన్నీ భరించలేని దేవుళ్ళు ఏం చేస్తారంటే, ఎలాగైనా సరే ఈ తారకాసురుణ్ణి అంతం చేయాలంటే ఈ పార్వతీదేవి ఒకటే మార్గం అని చెప్పి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి సహాయం కోరుతారు. అప్పుడు ఈ బ్రహ్మదేవుడు విష్ణువు కుమారుడైన మన్మధుడిని పిలిపించి అతను మన్మధుడితో ఇలా అంటాడు, నువ్వు ఎలాగైనా సరే శివుడి మీద నీ యొక్క ప్రేమ బాణం వాడి పార్వతీదేవి మీద అతనికి ప్రేమ కలిగేలా చేయాలని. ఏం చేస్తాడంటే తను ఒక భార్య అయిన రతీదేవితో కైలాసానికి అయితే బయలుదేరుతాడు. అలా అక్కడికి బయలుదేరి ధ్యానంలో ఉన్న శివుడి మీద అయితే తను ఒక బాణాన్ని ప్రయోగిస్తాడు. అలా ప్రయోగించిన వెంటనే శివుడికైతే చాలా క్రోధం వస్తుంది. ఎందుకంటే వందల సంవత్సరాల పాటు ధ్యానంలో ఉన్నాడు. అలాంటి ఒక ధ్యానం భగ్నం కావడంతో శివుడికి అయితే ఎంతో ఆగ్రహం కలుగుతుంది. అంతే అప్పుడు శివుడు తన ఒక మూడో కన్ను తెరిచి ఎదురుగా ఉన్న ఈ మన్మధుడిని అయితే భస్మం చేస్తాడు. తట్టుకోలేని రతీదేవి ఇదంతా నీ వల్లే అని చెప్పి పార్వతీదేవికి అయితే ఒక శాపం ఇస్తుంది. అది ఏంటి అంటే, నువ్వు ఈ జన్మల తల్లి కాలేవు, నీకు ఈ జన్మల సంతానం కలగదు అనే శాపం ఇస్తుంది. దాంతో పార్వతీదేవి అయితే చాలా కుంగిపోతుంది. అదే సమయంలో రతీదేవికి ఇంకొక విషయం గుర్తుకొస్తుంది. అరే ఇప్పుడు తారకాసురుడిని అయితే అంతం చేయాలంటే శివ దంపతుల కుమారు వల్లనే అవుతుంది. ఇప్పుడు పార్వతీదేవికి అయితే నేను కోపంలో ఈ శాపం ఇచ్చాను కదా ఎలా అని. సో అప్పుడు
ఈ యొక్క రతిదేవి అయితే శ్రీదేవి ఇలా శాపమిస్తుంది, నువ్వైతే తల్లివి కాగలవు, కాకపోతే నీ యొక్క గర్భం ద్వారా కాదు అని చెప్పి ఇలా శాపం ఇచ్చి అయితే వెళ్ళిపోతుంది. తర్వాత మళ్ళీ శివుడు తన ఒక ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. పార్వతీదేవి యథావిధిగా శివుడికి అయితే పూజలు చేస్తూ ఉంటుంది. కాకపోతే ఆ సమయంలో ఇక పార్వతీదేవికి అయితే అర్థమైపోతుంది, నేను ఏం చేసి బయటకు రాడు, తనని వివాహం చేసుకోవడని. సో ఇలా పూజలు చేసుకుంటూ ఉంటే శివుడు తన ధ్యానం నుంచి బయటకు రాడని, ఇక వాళ్ళ వివాహం జరగదని అర్థం చేసుకున్న పార్వతీదేవి ఇక ఇంకొక మార్గం ఆలోచించి ఇది కేవలం వరం వల్ల అవుతుందని చెప్పి ఇక తపస్సు చేయాలని నిర్ణయించుకుంటుంది. అలా నిర్ణయించుకున్న పార్వతీదేవి ఈ కైలాసం నుంచి అయితే బయలుదేరి శృంగ తీర్థాలకు వెళ్తుంది. అక్కడ మహాశివలింగం ముంగట కూర్చొని అయితే తన ఒక తపస్సునైతే మొదలు పెడుతుంది. ఇలా 60 సంవత్సరాల పాటు తపస్సు చేస్తుంది పార్వతీదేవి. తను తపస్సు చేస్తూ ఉండగా పక్కకే ఉన్న ఒక నదిలో ఒక పిల్లవాడు స్నానం చేయాలని దిగుతాడు. అప్పుడు ఆ పిల్లవాడిని ఒక ముసలి అయితే పట్టుకుంటుంది. అప్పుడు ఆ పిల్లవాడు అమ్మ అమ్మ అని అరుస్తాడు. ఆ అరుపులు విన్న పార్వతీదేవి అయితే తను ఒక 60,000 సంవత్సరాల పాటు చేసిన తపస్సు నుంచి లేచి ఆ పిల్లవాడిని కాపాడాలని చెప్పి వెంటనే నది దగ్గరికి వెళ్తుంది. అలా నది దగ్గరికి వెళ్ళి ముసలితో ఇలా అంటుంది, నువ్వు ఆ పిల్లవాడిని వదిలేయి, నీకేం కావాలంటే అది ఇస్తాను అని చెప్పి బ్రతిమాలగా ఆ ముసలి, నువ్వు 60 సంవత్సరాల పాటు తపస్సు చేశావు కదా, ఆ తపస్సు యొక్క బలాన్ని నాకు ఇచ్చేయని పార్వతీదేవిని అడుగుతుంది. అప్పుడు పార్వతీదేవి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన ఒక తపస్సు బలాన్ని అయితే ముసలికి ఇచ్చేస్తుంది. అప్పుడు ముసలి నవ్వుకుంటూ ఇలా అంటుంది, శివుని కోసం అయితే తపస్సు చేశావు కదా, నేను అడగగానే ఆ తపస్సు బలాన్ని నాకు ఇచ్చేశావు, అంటే నీకు శివుడి మీద ఉంది నిజమైన ప్రేమ కాదు అని ఎటకారంగా అంటుంది. అప్పుడు పార్వతీదేవి ఇలా అంటుంది, నన్నెవరైనా మనస్ఫూర్తిగా పిలిచిన ఆపదలో కాపాడమని అడిగినా నేను ఏ పనులున్నా సరే అన్ని పక్కన పెట్టుకొని నేనే స్వయంగా వచ్చి నా ఒక భక్తులను కాపాడుకుంటాను అనే విషయాన్ని ముసలితో చెప్తుంది. ఈ మాటలు విన్న ముసలి అప్పటి వరకైతే మాయ రూపంలో ఉన్న శివుడు, ఆ శివుడు వెంటనే నిజస్వరూపానికి వచ్చి ఇది పరీక్షించాను, నీ ప్రేమ అసలు నిజమా కాదా అని, ఇప్పుడు నువ్వు ఈ పరీక్షలో అయితే పాస్ అయ్యావు, సో ఇక మనం పెళ్లి చేసుకోవాలైతే అంగీకరిస్తాడు. సో దాంతో అందరు దేవుళ్ళ సాక్షిగా ఈ యొక్క శివపార్వతుల పెళ్ళైతే జరుగుతుంది. కారుంది ఈ శివపార్వతులకైతే ఇప్పుడు కుమారుడు పుట్టాలి కదా, మరి ఇప్పుడైతే రతిదేవి అయితే పార్వతీదేవిని శపించింది కదా, తన ఒక గర్భం ద్వారా అయితే కుమారుడు పుట్టడని. సో ఇప్పుడు దంపతులకి కుమారుడు పుట్టాలంటే ఎలా అని చెప్పి ఈ శివ దంపతులు ఇద్దరు కలిసి అయితే ఒక గుహలోకి వెళ్ళి వాళ్ళ ఒక తపస్సును స్టార్ట్ చేస్తారు. ఇలా కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళైతే తపస్సు చేస్తారు. అలా తపస్సుకు ఫలితంగా 6 అగ్నిగుండాలు అయితే వస్తాయి. ఇలా 6 అగ్నిగుండాలు పుట్టుకు వస్తాయి. ఈ పుట్టుకొచ్చిన అగ్నిగుండాలను అంతటి కలిపి పార్వతీదేవి ఒక కుమారుడుగా మారుద్దాం అనుకుంటుంది. మొదటిగా అయితే ఈ 6 అగ్నిగుండాలను అగ్నిదేవుడు చేతికి ఇస్తుంది. కాకపోతే కొంతకాలం నాటికి అగ్నిదేవుడు ఆ వేడిని కూడా భరించలేక దాన్ని గంగాదేవికి అయితే ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే గంగాదేవి కూడా ఆ ఒక వేడిని భరించలేకపోతుంది. తను నీటిలోకి అయితే ఈ 6 అగ్నిగుండాలను వదిలేస్తుంది. పార్వతీదేవి నీటి రూపంలో మారి ఈ ఒక 6 అగ్నిగుండాలను పట్టుకొని ఒకే అగ్నిగుండంగా చేసి ఈ కుమారస్వామికి అయితే జన్మనిస్తుంది. అలా పుట్టినవాడే ఈ కార్తికేయ స్వామి. అప్పుడు కార్తికేయ స్వామికి ఎన్నో దైవశక్తులు ఉంటాయి కదా, ఇప్పుడైతే ఆ వరం కారణంగా తారకాసురుణ్ణి చంపడానికి అయితే కుమారుడు జన్మించాడు. సో ఇప్పుడైతే కార్తికేయ స్వామి చిన్నతనంలోనే తారకాసురుణ్ణి అయితే వధించడం జరుగుతుంది. ఇప్పుడైతే మీకు అర్థమైంది కదా ఈ శివపార్వతుల వివాహం వెనకాల ఎన్ని కారణాలు దాగి ఉన్నాయో, శివుణ్ణి పెళ్లి చేసుకోవడానికి పార్వతీదేవి ఎన్ని కష్టాలు పడిందో. అందుకని చెప్పి ఈ శివపార్వతుల వివాహం రోజుని మనం మహాశివరాత్రిగా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. నేను ముందుగానే చెప్పాను కదా, ఈ మహాశివరాత్రి రోజున ఎవ్వరు ఏం కోరినా నెరవేరుతుందని. దీని వెనకాల కూడా ఒక చిన్న కథ ఉంది, అది ఏంటో చెప్తా వినండి. ఈ పూర్వకాలంలో ఒక మత్తుకు బానిసైన ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి ఈ తాగుడు తప్ప ఏది ఉండేది కాదు, తాగడం పడుకోవడం. అతను ఒకరోజు ఏం చేస్తాడంటే ఈ మహాశివరాత్రి రోజున శివుడికి దీపం పెట్టి ఒక వ్యక్తి వచ్చే జన్మలో కుబేరుడిగా అయితే జన్మిస్తాడు. సో ఇప్పుడు మన కథ తెలిసిన చాలా మంది మనం కూడా మహాశివరాత్రి రోజు శివుడికి దీపం పెడితే వచ్చే జన్మలో కుబేరుడిలా జన్మిస్తామని చెప్పి ఇలా మహాశివరాత్రి రోజు అయితే ఘనంగా శివుడిని పూజించడం జరుగుతుంది. నేనైతే మీకు ఈ మహాశివరాత్రి రోజు శివుణ్ణి ఎందుకు ఘనంగా పూజిస్తారని, అలాగే ఈ శివపార్వతుల ఒక వివాహం ఏ ఒక రీజన్ వల్ల జరిగిందని చెప్పి విషయాలనైతే మీకు అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటాను. ఇంకా మరికొన్ని వీడియోస్ కోసం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై